మిస్సింగ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేవలం 4 నెలల్లోనే 175 మంది మహిళలు అదృశ్యమయ్యారు. కేసును సీరియస్ గా తీసుకున్న విశాఖ సిపి పోలీసులకు పలు సూచనలు చేశారు. ఇక సిపి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఏకంగా 135 మంది కేసులను ఛేదించారు. అయితే బాధితుల సెల్ ఫోన్ ఆధారంగా మిస్టరీ వీడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా పరిచయమైన వారితో వెళ్లామని మహిళలు చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. విచారణలో తమకు ఇలాంటి విషయాలు ఎన్నో తెలిసాయంటున్నారు పోలీసులు. అయితే ఇంకా 47 మంది మహిళల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఎప్పటికప్పుడు తాము కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విశాఖలోనైతే మిస్సింగ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఇక్కడ విశాఖపట్నంలో నిత్యం కూడా ఇలా మిస్సింగ్ కేసులు అయితే అత్యధికం కావడం అయితే విశాఖలో సంచలనం అయితే సృష్టిస్తుంది. ముఖ్యంగా విశాఖలో సంచలనం సృష్టించే కేసుల్లో 175 మిస్సింగ్ కేసుల్లో 148 మంది అయితే పూర్తి కూడా పెళ్లైన వివాహిత మహిళలు కావడం అయితే ఒక ఆశ్చర్యానికి అయితే గురి చేసింది. దీనికి సంబంధించి విశాఖ సిపి యొక్క ఆధ్వర్యంలో పూర్తిగా అయితే విచారణ చేపట్టిన అనంతరం వాళ్ళందరినీ కూడా 132 మందిని అయితే వాళ్ళందరినీ కూడా తిరిగి తీసుకురావడం అయితే జరిగింది. వాళ్ళందరినీ కూడా విచారించిన పోలీసులు ఒక విషయాన్ని తెలుసుకోవడం అయితే పోలీసులందరూ కూడా కంగుతున్న విషయం అయితే కనిపిస్తుంది. పూర్తిగా కూడా వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా ఎడిక్ట్ అయిపోయి పూర్తిగా వాళ్ళు సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయితే ఆ యొక్క ఏదైతే మనకి ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అలానే గతంలో టిక్ టాక్ ఉండడం, ఈ వాటన్నింటిని కూడా ప్రభావితం కావడంతో వాళ్ళందరూ కూడా అవతల అబ్బాయిలతో చాలా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళతోనే ఇష్టంతోనే వెళ్ళామని, వాళ్ళతో ప్రేమ ఉందనే విషయం అయితే తెలియజేయడంతో పోలీసులందరూ కూడా కంగుతున్నారు. ఈ విషయాన్ని వాళ్ళ ఫ్యామిలీకి తెలియజేయడంతో ఇప్పటికైనా అటువంటి చర్యలు తీసుకోవచ్చని చెప్పేసి పోలీసులు కూడా వాళ్ళందరికీ తెలియజేయడం అయితే కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం కౌన్సిలింగ్ ఇస్తున్నా కూడా దాదాపు చాలా మంది కూడా ఇదే విధంగా వెళ్ళిపోవడం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఎక్కడికక్కడ కూడా వీళ్ళందరినీ కూడా కట్టడి చేసి నిత్యం కౌన్సిలింగ్ ఇచ్చేస్తూ సోషల్ మీడియాని నమ్మద్దని చెప్పేసి సోషల్ మీడియా పరిచయాలకు దూరంగా ఉండమని చర్యలు చేస్తున్నా కూడా స్థానికంగా ఉన్న మహిళలు అయితే చాలా మంది కూడా అప్రోచ్ అవడంతో సోషల్ మీడియాలో పక్క దేశంతో కూడా అప్రోచ్ అవుతున్నారు. గతంలో మనం చూడొచ్చు, పాకిస్తాన్ కి సంబంధించిన ఒక వ్యక్తి హనీట్రాప్ బేస్ చేసుకుని అయితే ఇక్కడ ఉన్న మహిళలతో కూడా వికృతంగా చాకరీ చేయడం అయితే జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ వాళ్ళందరి మీద కేసు నమోదు చేయడం, అలానే పోలీసులకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా విశాఖ నగరానికి సిపి అయితే గత జూలై నెలలో రావడం జరిగింది. అప్పటి నుండి కూడా ఆయన కేసులను ఛేదించుకుంటూ పోతూ 2025 సంవత్సరంలో దాదాపు 175 కేసులు నమోదు అవ్వడం,